ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 17 ప్రభు దినం. నేటి లేఖన పట్టణం యెషయా గ్రంథం 26వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు, అలాగే యెషయా గ్రంథం 27వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3-4 వచనాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. వ్యాఖ్యానాంశం: ఇశ్రాయేలు యెహోవా ద్రాక్షావనము. వ్యాఖ్యానాంశం: ఇశ్రాయేలు యెహోవా ద్రాక్షావనము. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 1 నుండి 12 అధ్యాయాలలో ఇశ్రాయేలును గూర్చిన తీర్పు ప్రధానాంశంగా ఉంది. ఈ భాగము 1000 ఏండ్ల పాలన యొక్క అద్భుతమైన దర్శనంతో ముగించబడింది. యెషయా గ్రంథం 13 నుండి 27 వరకున్న రెండో భాగములో అన్యజనాంగముల మీదకు రాబో శిక్షను గూర్చి వివరించబడింది. ఈ భాగం కూడా ఒక అద్భుతమైన కీర్తన పాడటంతో ముగించబడింది. అది ఎంత గొప్ప కీర్తన అంటే దానిలోని అనేక వచనాలను మన బైబిలులో గుర్తులు పెట్టుకొనుటకు అర్హమైనవి. యెషయా గ్రంథం 26వ అధ్యాయములోని 3-4 వచనాలు అనేక తరాల దేవుని పిల్లలను కాపాడి స్థిరపరిచినవి. ఈ సందర్భంలో 16వ కీర్తన 1వ వచనాన్ని కూడా చదవండి. 8-9 వచనములు నమ్మకముగా వెంబడించిన వారి గాఢమైన నిట్టూర్పులను వివరించుచున్నవి. 13వ వచనం గతములో అనుభవించిన దాస్యపు బంధకాలను జ్ఞాపకం చేస్తున్నాయి. సాతాను, లోకము మరియు శరీరేచ్ఛలు అను వేరు ప్రభువులను గూర్చి మనం బాగుగా ఎరిగిన వారమే. మన ప్రభువు మనలను విడిపించేంత వరకు మనము వారి అధికారం క్రింద ఉన్నాము. ఇప్పుడు మనము మనలను విడిపించిన మన ప్రభువుకు చెందిన వారము. ఈ సందర్భంలో దినవృత్తాంతములు 2వ గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం కూడా చదవండి. 27వ అధ్యాయములో మకరమును గూర్చి రాయబడుచున్నది. ఇది అపవాదికి అనగా ఆది ఘట సర్పానికి ఛాయారూపముగా ఉన్నది. ఈ మకరము ఎటువంటి హాని చేయకుండానట్లు బలహీనపరచబడి ఉన్నది అని కీర్తన గ్రంథం 74వ కీర్తన 14వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో కూడా చదువుతాం. ఆ తర్వాత ఇశ్రాయేలు ఒక నూతన ద్రాక్ష వనముతో పోల్చబడింది అని మనం ఈ సందర్భంలో చదువుతాం. అదేవిధంగా యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం కూడా చదవండి. ఈసారి అది కారు ద్రాక్షలను గాక స్వచ్ఛమైన ఆనందముతో కూడిన ఫలములను ఫలిస్తూ దేవుని మహిమ నిమిత్తము లోకమును ఆ ఫలములతో నింపుతుంది. ఎందుకంటే ఇప్పుడు దానిని కాపు కాసేది దుర్మార్గులైన కాపర్లు కాదు, యెహోవాయే దానిని దివారాత్రము కాపాడుచున్నాడు. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.